దెస్సలోనిక రాసిన పత్రిక. అసలు దెస్సలోనిక అనే పేరు ఎవరిదో తెలుసా మీకు? అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క, అలెగ్జాండర్ గ్రేట్ ఏనారా? అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క స్టెప్ సిస్టర్ అంటే వాళ్ళ అమ్మకు పుట్టలేదు కానీ వాళ్ళ నాన్నకు పుట్టింది అని అర్థం కదా. స్టెప్ సిస్టర్, ఆమె పేరు దెస్సలోనిక. అది ఇప్పటికీ ఉంది. సొలోనికా అనే ప్లేస్ అంటారు ఇప్పుడు ప్రస్తుతం దాన్ని. దెస్సలోనిక అమ్మాయి పేరు. అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క చెల్లంటే మామూలా మరి? ఆమె పేరున పెట్టారండి ఆ ఊరికి, ఆ సిటీకి పేరు ఏమని? దెస్సలోనిక. అంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి అది ఏ కాలనీ. ఆ చుట్టుపక్కలంతా ఏ కాలనీ ఉంటుంది? గ్రీకు కాలనీ, రోమా కాలనీ కాదు, గ్రీకు కాలనీలో ఉన్నది ఇది. అందుకే ఈ దశలోనిక అసలు ఎప్పుడు ఆరంభమైందో సంఘం కాస్త చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. 2వ మిషనరీ దండయాత్రకు పౌలు వచ్చినప్పుడు చేసిన సేవ ఇది. అప్పుడు జరిగింది చూడండి. ఇక దెస్సలోనికకు వస్తే రాంగని ఏం చెప్పిండు? ఆయన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, నిజంగా ఫర్ పాల్ గాస్పుల్ హ్యాస్ బికమ్ హ్యాబిట్. ఆయనకు వాడుక అది. ఎక్కడ పోయినా ఆయన చేసే పని ఏంటంటే వాడుక. ర్యాండమ్ కావాలని ప్రోగ్రామ్స్ పెట్టుకొని చేయడు, కంటిన్యూస్గా చేస్తాడు, రిపీటెడ్గా చేస్తాడు. చేసి ఏం చేసాడు? సువార్త ప్రకటించాడు. 4వ వచనం. ఎన్ని వారాలు? 3 వారాలు. గమ్మత్తు గమనించాలి, దెస్సలోనిక సంఘముని ఆయన కట్టింది కేవలం 3 వారాల్లోనే. ద లీస్ట్ టైమ్ దట్ హీ హ్యాస్ టేకెన్ టు బిల్డ్ ఎ చర్చ్ వాజ్ దెస్సలోనిక. 3 వారాలే. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, 3 సంవత్సరాల్లో సంఘాన్ని కట్టేసేయచ్చు అంట. కానీ ఈయన 3 వారాల్లోనే కట్టేసిండు. ఇంకా ఉండేవాడు, ఆయన్ని పంపించేశారు. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలను అనేకులను ఒప్పుకొని పౌలు శీలలతో కలుసుకున్నారు. కొందరు భక్తిపరులు, రెండో వాళ్ళు ఎవరు? గ్రీసు దేశస్థులలో చాలామంది. వీళ్ళు యూదులు కాదు, అన్యులు. చాలామంది ఘనత వహించిన స్త్రీలలో చాలామంది పౌలుతో కలిశారు. పౌలు యొక్క వర్తమానాన్ని నమ్మారు, క్రీస్తు ప్రభువుని అంగీకరించారు. ఇక 5వ వచనం చూసింటారు కదా. అయితే ఏమైపోద్ది? యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోనింటి మీద పడి వారి జనుల సభ ఎదురు తీసుకుని ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎవరంటే పని పాట లేనోళ్ళు. చాలా విచారం, పని పాట లేను. అసలు ఎవరు వీళ్ళు? యూదులు యాక్చువల్గా యేసు ప్రభువును నమ్ముకోవాల్సిన వాళ్ళు వచ్చి వీళ్ళ మీద గొడవ చేస్తున్నారు. పని పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఊరికే ఏం పని లేదు కదా, నీకు పైసలు ఇస్తానంటే ఒకని కొట్టరా అంటే కొట్టేస్తారు, ఆ సేవకుని కొట్టరా అంటే కొట్టేస్తారు, ఆ మీటింగ్ని డిస్టర్బ్ చేయమంటే డిస్టర్బ్ చేస్తారు. అలా చేస్తారు. ఒక 30 సంవత్సరాల క్రితం నేను కందుకూరు ఏరియాకి వెళ్ళిన, సేవ చేస్తున్నా. నాతో కలిసి ఒక 5-6 మీలాంటి కుర్రోళ్ళు కూడా వచ్చిండ్రు. అందరిని వేసుకొని పోతే మా సామాను మేమే మోసుకున్నాం, మా బియ్యం మేమే తీసుకున్నాం, మా కూరలు మేమే మోసుకెళ్ళాం, అన్నీ మేమే మోసుకెళ్ళి మేమే వండుకునేవాళ్ళం. ఆ ప్రాంతాల్లో స్వార్థ సేవ లేదు. అప్పుడు నేను లెక్చరర్ని, ఉఫకంజ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ని. 30 ఏళ్ల క్రితం అంటే ఆలోచించకండి. ఇప్పటికి నేను 39 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా. ఇంత ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు అనిపిస్తుంది నాకు. అప్పుడు వెళ్తే మేము చెప్పిన సువార్త సేవకు తట్టుకోలేక, ఓర్చుకోలేక పని పాట లేని కొందరు
ఇదే వచనం. వాళ్ళు ఏం చేసిండ్రంటే, మమ్మల్ని కొట్టలేక మాకు అతిథి ఇచ్చిన ఒక ఇంటిలో ఉన్న ఒక విధవరాలిని కొట్టారు. పాపం. ఇది మామూలే, అప్పటికి ఇప్పటికీ మామూలే. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. దానికి పెద్ద వింతగా లేదు. కొట్టబోతే ప్రాబ్లం, కానీ కొడితే ప్రాబ్లం ఏముంది? మనకు ఆశ్చర్యం ఏముంది? మన పౌలును నువ్వు కొట్టడం మొదలుపెట్టలేదా? యాసోన్ని కొట్టబోయారు. ఎవరిచ్చారో స్థలం ఇచ్చారో వాళ్ళని. అట్లా అయింది ఆ రోజు. అప్పుడు మా కుర్రోడు ఉన్నాడు, అంత కుర్రోళ్ళు 10 మంది, 10 మంది ఉన్నారు నా దగ్గర కుర్రోళ్ళు. వాడు అంటాడు, అన్నా బైబిల్ పక్కన పెట్టమంటావా? అంత కుర్రోళ్ళు. నేను కూడా పెళ్లి కాని పిల్లాడిని. నా వయసు అప్పుడు 22 సంవత్సరాలు. నాకే 22 అంటే వాళ్ళకి 20 లోపల అన్నట్టు. అన్నా బైబిల్ పక్కన పెట్టమంటావా అన్నాడు ఒకడు. ఓరు ఏంది ఆ మాట మాట్లాడుతున్నావు నువ్వు? బైబిల్ పక్కన పెడతావు రా నువ్వు అంటే అంతగా ఉడికిపోయారు. ఇంకా కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత వాడు పోలీస్ అయ్యాడు. వాడు మొన్ననే పోలీసుకి జాబ్ చేస్తూనే ఉన్నాడు చీరాల ఒంగోలు ఏరియాలో. కాబట్టి సువార్త ప్రకటించినప్పుడు పౌలును కొట్టలేక రోమాలోనేమో ఏం కొట్టారు? ఫిలిప్పి సంఘములో ఎవరిని కొట్టారు? రోమా కాలనీ పేరు ఫిలిప్ కాలనీ, ఆ సంఘం పేరు ఫిలిప్పు సంఘం. ఫిలిప్పు జైలు, ఫిలిప్పులో ఉన్న జైలు. రోమాలో 2వ దండయాత్రలో మొదటి సంఘము ఫిలిప్ అయితే 2వ సంఘము దశలోనికి. ఈరోజు అన్నని జోసఫ్ అన్న అడిగితే చెప్తాడు, ఇక సంఘాలన్నీ ఎట్టొచ్చినాయో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని తిట్టారో, ఎన్ని కొట్టబోయారో, కొట్టారో నాకు తెలియదు. మరి కొట్టినట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు, తెలియదు. అవి రకరకాలు ఉంటాయి. హీ కెన్ ఆల్సో రైట్ హిజ్ ఓన్ హిస్టరీ. ఇన్ని మిషనరీ దండయాత్రలో ఎక్కడ వెళ్ళినా ఏ రాష్ట్రం పోతే ఏమైంది, ఇదంతా మీరు తర్వాత అన్నని ఎప్పుడైనా కనుక్కోవచ్చు. మంచి కాన్ఫరెన్స్లో అప్పుడప్పుడు మీకు అవుట్లైన్స్ ఇస్తుంటాడు, రైట్? కాబట్టి మొదటి సంఘం ఫిలిప్పు సంఘంలో ఎవరిని కొట్టారు? పౌలు శీలను కొట్టారు. మరి తిమోతి ఏమైండు? ఆయన మార్కెట్కి వెళ్ళిండంట, అందుకని దొరకలే. వాళ్ళు ఉన్నది తిమోతి ఇంట్లోనే. తిమోతి ఇంట్లో పౌలు శీల ఉంటే వాళ్ళని ఈడ్చుకొని పోతుంటే, జుట్టుపట్టుకు తీసుకెళ్తుంటే, అయ్యగారి అబ్బాయి కుర్రాడు ఎక్కడ ఉన్నాడంటే మార్కెట్కి పోయిండు, లేకపోతే ఆయన కూడా తీసుకెళ్ళేసేవాళ్ళు. అందుకే పౌలు అంటాడు, నా శ్రమలలో నాతో ఉన్నవాడా. చూడండి స్ట్రాటజీస్. మొదటి సంఘములోనేమో సువార్థికులను కొట్టారు, 2వ సంఘములోనేమో సువార్థికులను కొట్టలా, చేర్చుకున్న వాళ్ళని కొట్టారు. అక్కడ ఆయన్ని ఏం చేయలేక జామీను తీసుకొని, జామీన్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? బెయిల్ తీసుకొని పంపించేశారు. ఇది జరిగిన సంఘటన. ఇట్లా ఆ సంఘం ఆరంభమైంది. వెంటనే ఎక్కడ పంపించారు ఆయన్ని? 3వ ప్లస్కు బెరయాకు పంపించారు. పౌలు చాలా బాధపడుతున్నాడు. ప్రభువా, 3 వారాల్లో నేనేం చేయగలుగుతాను? వాళ్లకు నేను చెప్పాల్సిందంతా చెప్పలేకపోయినాను, కాబట్టి ఏం చేయాలి అని పౌలు రాసిన పత్రికలలో మొట్టమొదటి పత్రికలు దశలోని పత్రికలే. ఆ తర్వాత అన్ని పత్రికలు రాసిండు. ఎందుకంటే 3 వారాలే కదా నేనున్నది అని కొరింథీ సంఘముల నుంచి రాశాడు. కొరింథీ సంఘంలో చాలా కాలం ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ నుంచి రాశాడు ఈ పత్రిక. ఇప్పుడు అర్థమవుతుంది ఆయన చెప్పే మాటలు ఏంటో విన్నాం ఇక, రైట్? అందుకనే ఈ పత్రిక రాసిండు. ఇప్పుడు రండి డీటెయిల్స్లోకి పోదాం. మొదటి వచనం. పౌలు ఎక్కడైతే అపోస్తలుడని చెప్పలేదంటే అర్థం ఏంటంటే ఆయనను బాగా అంగీకరించారనే అర్థం. దే హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ పర్ఫెక్ట్లీ. దెర్ ఇస్ నో ప్రాబ్లం యాజ్ ఫర్ యాజ్ యాక్సెప్టింగ్ హిమ్. ఆయనను సేవకుడుగా, అపోస్తలుడుగా అంగీకరించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళకి బాగా పరిచయం ఉన్నది.
బాగా పరిచయం ఉన్న కాడ చెప్తారు. నేను మా ఇంట్లో చెప్తానా? మా ఇంట్లో ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, డాక్టర్ జాన్ పాల్ అంటానా? ఏమంటారు? మెంటల్ ఎక్కింది అంటారు. మా నాన్నకి మెంటల్ ఎక్కింది అంటారు. మా పిల్లలు ఎప్పుడు వచ్చి నాన్న మీరు మీరు అంటారా? నువ్వు అంటారు. నాన్న నువ్వేంటి చేస్తున్నావు అంటారు. అందరూ మీరు మీరంటే నాకేమో దూరంగా అనిపిస్తుంది కదా, నువ్వు అంటే దగ్గరగా అనిపిస్తుంది కదా. అక్కడ అపోస్తలుడైన మాట లేదు. రండి, ఇప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో చూద్దాం. దెస్సలోనికైలు, కృపయు సమాధానం మీకు కలుగునుగాక. 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఎన్ని కూడినా నేను ఇవాళ SMS పెట్టిన, మా హెచ్ఓడీలందరికీ SMS పెట్టిన. ఆల్ హెచ్ఓడీస్ కమ్ అలాంగ్ విత్ యువర్ వన్ స్టూడెంట్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. వన్ అలాంగ్ విత్, కూడిన, ఒక స్టూడెంట్ని తీసుకొనిరా అన్నట్టు. కూడిన విశ్వాసంతో కూడిన పని. వీళ్ళ పని ఎలాంటిదంటే విశ్వాసముతో కూడినది. అవుతుందా? ఇది సాధ్యమా? సాధ్యం. ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు పిచ్చి పిచ్చి డౌట్లు వస్తాయి, అనుమానాలు వస్తాయి. అటు మన మీద నా నమ్మకం పోతుంది, దేవుని మీద నమ్మకం పోతుంది. ప్రభువా నువ్వు చేస్తావేమో కానీ నా చేత అవుతుందా? ఈ పని విశ్వాసముతో కూడిన పని. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. ఓ దెస్సలోనికైలారా, మీరు మామూలు కాదు. మీరు ఎలాంటి వారంటే పని చేశారు, మామూలు పని కాదు, అది విశ్వాసముతో కూడిన పని. 2వది, ప్రయాసపడ్డారు. కానీ దేంతో? ప్రేమతో లేకుండా ప్రయాసపడితే ఏమైతే గొనుక్కుంటూ వస్తారు. సంఘంలో పని ఉన్నది, రెండయ్యా చేద్దామంటే అబ్బా చెప్పిండ్రా బాబు, మాకే చెప్పిండ్రా. నేను ఆడ ప్రయాసపడతారు కానీ ప్రేమ లేదు. ప్రేమ ఉంటే దోక్కుంటా కూడా వెళ్ళి సేవ చేస్తారు. అనారోగ్యంలో ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ పోయి పని చేస్తారు. అది మామూలు పని కాదు, ప్రయాస కాదు నాయన. పనిలో ప్రయాస ఉంటుంది, పనిలో ఓర్పు అవసరమవుతుంది. బాగా గుర్తుపెట్టుకో. ఒక పని చేసేటప్పుడు ప్రయాస ఉంటుంది, కష్టం ఉంటుంది. ఆ కష్టం చేసేటప్పుడు ఒక్కసారి ఓపిక నశిస్తుంది, ఓర్పు చేసుకోవాలి. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వర్క్, దేవుని పని. బాగా గుర్తుపెట్టుకో. 3 పనులు. ఒకటి, చేయాల్సింది ఏంటి? పని. దేంతో? ప్రయాసతో. పనికి అవసరమైంది ప్రయాస పడుతూ ఉండగా ఒక్కొక్కసారి మనకు కష్టమైపోయి ఆగిపోయినప్పుడు ఏం కావాలి? ఓర్పు. ఈ 3 పక్కన పెట్టుకో. పౌలు గారికి 3 మాటలు అంటే బాగా ఇష్టం, మీకు బాగా తెలిసేవి. అపోస్తల కార్యం 1 కొరింథీ 13 చివరిలో ఏముంటుంది? తీయవసరం లేదు, మీకు బట్టి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. తెచ్చిపెట్టిండు. నేను ఎక్కడ పోయినా 3 మాటలే మాట్లాడుతున్నా ఈ మధ్య. మా కాలేజీలో కూడా డౌట్ వచ్చింది జనానికి, ఏం సార్ 3 మాట్లాడుతున్నావు ఏంటి, ఎప్పుడు పడ్డా ముఖ్యమైన 3 అని మొదలు పెడుతున్నావు ఏంది అని అంటే, నేనన్నా నాదేముందిలే, నేను ఎవరు పేరు పెట్టుకున్నానో ఆయన కూడా 3 చెప్తాడు. ఎవరైనా? పౌలు. 3 ఎక్కడికన్నా 3 చెప్తాడు. 3 అసలు 3 ఎందుకు చెప్తాడు? ఆ రోజు దమస్కు రోడ్డులో ఒక్క దేవుడు అనుకున్న ఆయన 3గా కనిపించేలేకి ఆ రోజు ఏడబోయిన 3 చెప్తున్నాడు. ఇక నేను ఒక్కటే అనుకున్నప్పుడు సంఘాన్ని హింసించిన, స్త్రీల సహితం ఈడ్చుకుంటూ పోయినా, అబ్బా దమస్కు రోడ్లో తెలిసింది 1 కాదు ఇటు 3 అని. అక్కడి నుంచి నేను 1 చెప్పడం మానేసి ఎన్ని చెప్తున్నా? 3. పౌలు ఆయనకి ఏమి 3 మాటలే నచ్చుతాయి: విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఆ 3ని తెచ్చి ఇక్కడ కలిపిండు. చూసిండ్రా మీరు? కలిపాడు.
నేను అనుకున్న పౌలు గారు, ఏం సార్ మీరు ఎక్కడ పోయినా 3 వదలరా? పనికి కావాల్సింది 3. 3 ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ అండ్ 3 ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు పొసెస్. నువ్వు చేయాల్సినవి 3 ఉన్నాయి, నువ్వు కలిగి ఉండాల్సినవి 3 ఉన్నాయి. ఈ 3తో ఆ 3 చేస్తే ఆ పనికి ముడతది. ఎంత పనైనా సరే నీ పని అయితే అంటారు కదా. నేనన్నా, ఓ పని నీ పని అవుతుంది అంటే నువ్వు లొంగాలిక, నాకు లొంగాలే. ఓ పని ఏమవుతుంది? నీ పని అవుతుంది. బాగుందా టైటిల్? ఆ పనికి ప్రయాస కావాలి, ఆ ప్రయాసకు ఓర్పు కావాలి. మీరు దేవుని సేవలో ముందుకు సాగుతూ ఆ దేవుని పని చేస్తూ ఎప్పుడైనా సరే ప్రయాసపడ్డారా? క్యాజువల్గా చేస్తున్నారా? అందితే చేయటం, అందిన వరకు చేయటం, వీటిని క్యాజువల్ అంటారు. అందితే చేసినా అది క్యాజువల్, అందులో ప్రయాస లేదు. అందితే చేసే సేవలో ప్రయాస లేదు, అందిన వరకే చేసే సేవలో ప్రయాస లేదు. ఎందులో ఉంది? అందించుకొని చేసే దాంట్లోనే సేవ ఉన్నది, ప్రయాస ఉన్నది. సేవ అంటే అంత తేలిక రాదు. ఒకసారి నేను ఒక పెద్ద క్యాంప్ పెడుతున్నా హైతనగర్ ఓడండిలో. అప్పుడే నా కొడుకు కూతురు పుట్టున్నారు. ఒకళ్ళ వయస్సు 3 సంవత్సరాలు, ఇంకో లేకపోతే 4 సంవత్సరాలు, కూతురు వయస్సు 2 సంవత్సరాలు. 4 ఏళ్ల కొడుకుని 2 ఏళ్ల కూతుర్ని భార్యను ఎక్కించుకొని బజాజ్ చేతక్ మీద ప్రయాణం చేస్తున్నాం. సనత్ నగర్ నుంచి హయత్ నగర్ పోతున్నా. ఆ క్యాంపు పెట్టేది నేనే, అన్నాలు వండిచ్చేది నేనే, ప్రసంగం కూడా చేసేది నేనే. అప్పుడు ప్రసంగికులు కూడా లేరు. ఇది 30 సంవత్సరాల క్రితం సంగతి. ఇప్పుడు బాగున్నారులే, నేను లేకపోయినా నడుస్తాయని. కానీ జోక్ ఏంటంటే, సమస్య ఏంటంటే, టెన్షన్ ఏంటంటే, నేను సనత్ నగర్ నుంచి హయత్ నగర్ పోతూ దిల్షుక్ నగర్ పోగానే బండి మీద ముందు కూతురును కూర్చోబెట్టుకున్నా, వెనకాల కొడుకు, భార్య, బజాజ్ చేతక్. దిల్షుక్ నగర్ పోగానే తూలుతున్నా. మరేం చేయాలి? ఇది దేవుని పని, ప్రయాసతో కూడిన పని. ప్రయాస కావాలి. చాలా అలసిపోయినాను, బండి కూడా నడపలేకపోతున్నా. అప్పుడు నా భార్య పిల్లలు అన్నారు, ఏంది ఇదా లారీ అనుకున్నావా, తూలుతా నడిపిస్తున్నావు అని నన్ను అక్కడ దిల్షుక్ నగర్లో ఆపి నా చేత నీళ్ళు ఇచ్చి, ముఖం కడిగిచ్చి, చాయ్ దాపిచ్చి మళ్ళా నడుపు అన్నారు. దాన్నే ఓర్పు అంటారు. ఒకవేళ వాళ్ళకు ఓర్పు లేకపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే వెళ్ళిపో అని అనొచ్చు కదా. ఓర్పు ఒంటరిగా ఉండటం తేలికే, కుటుంబంగా ఉండటం చాలా కష్టం. సేవలో కుటుంబంగా రావాలి. పని, ప్రయాస, ఓర్పు. అలసిపోకు. ప్రభా నా వల్ల కాదు అని చెప్పకు. నా చేత కాదు ప్రభా అని చెప్పకు. ఓర్పు. 3 మాటలు గుర్తొస్తున్నాయా? యవనస్తులారా జాగ్రత్త, కుటుంబాలుగా ఉన్న పెద్దలారా జాగ్రత్త. ఇది దేవుని పని. ఒట్టిగా పని చేయకు, ప్రయాసపడి పని చేయి. ఒకసారి పెద్ద యాక్సిడెంట్ అయింది నాకు. నేను జైపూర్ మీటింగ్స్కి వెళ్ళాలి. భయంకర పక్కటెముకలు ఇరిగిపోయినాయి. కేర్ హాస్పిటల్ పోయినా, ఎన్ని ఇరిగిపోయినాయి అని అడిగినా. ఆయన అన్నాడు, ముందు ఎక్స్రేస్ ది చూద్దాం. అన్ని ఎక్స్రేలు చేశారు. 3 రోజుల తర్వాత రా రిపోర్ట్ తీసుకో అన్నారు. నేనన్నా 3 రోజులు టైం లేదు,
రేపే నేను జైపూర్ పోవాలి. ఆ డాక్టర్ తిట్టకుండా తిట్టిండు. ఎన్ని ఎముకలు ఇరిగినాయో అనేది ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నా. 2 ఇడిగిలు అనుకున్నా, 3 ఇరిగినాయి అంట. అది నాకు తెలియదు. ఏమవుతుంది? 3 కాదు, మొత్తం ఇరిగినేం కాదట. అది డాక్టర్ చెప్పిన సీక్రెట్. ఎన్నుపూసలో ఒక్కటి ఇరిగిన ప్రాబ్లం, పక్కటెముకలు మొత్తం పోయినేం కాదు. చక్కగా బెల్ట్ వేసుకున్నా. బెల్ట్ ఉంటుంది కదా, దీన్ని పెడతారు కదా బెల్టు. 1 నెల వరకు ఒక పక్కనే పండుకోవాలి, రెండో పక్కకి లేవలేవు. 3వ రోజు ఎక్కేసిన. నేను పోయినాను, పిచ్చోడిని నేను పోయినా. ఆ పంపించిన భార్య అలా పంపించింది. ఆమెను అడగండి పోయి. 1 పక్కనే పండుకొని 28 hours ట్రైన్లో ప్రయాణం చేసిన. రెండో పక్క లెగవలేను. మరి ఏం చేయాలా ఈ టైంలో? అన్నం ఎట్లా? అమ్మగారు మంచిగా పులిహార వండింది, ఎందుకంటే చెడిపోదు, 28 hours మంచిగా ఉంటుందని పులిహార వండి పెట్టి పంపించింది భార్య. ఆ కాన్ఫరెన్స్ మొత్తంలో ఎవరికి చెప్పలేదు నా పక్కటెముకలు ఇరికినాయి అని. పనిలో ప్రయాసలో ఓర్పుతో పనిచేయి. ఆపేద్దామనిపించినప్పుడు ఓర్పు తెచ్చుకోవాలి. ఓ దశలోనికే సంగమా, మీరెంత గొప్పవారో తెలుసా? మీరు పని చేశారు, ప్రయాసతో చేశారు, అక్కడక్కడ ఆగిపోదామని సమస్యలు వచ్చినప్పుడు ఓర్పుతో ముందుకెళ్ళారు. ఇంకా గమ్మత్ చెప్పమంటారా? పౌలు గారు అంటున్నాడు, నేను లేకుండానే ఎంత పని చేశారు మీరు. నేనున్నానా? 3 వారాలకు వచ్చేసినా కాదు. ఇప్పుడు రండి, కలపండి. పనికి ఏమవసరం? విశ్వాసం. ప్రయాసకి ఏమవసరం? ప్రేమ. ఓర్పుకి ఏమవసరం? ఏంటి తెలుసా? నిరీక్షణ. అయిపోతుంది, ఇక ప్రాబ్లం లేదు. కొంచెం చేస్తే అయిపోతుంది. నిరీక్షణ కొంచెం చేస్తే చాలు, అయిపోతుంది. ఇక లిటిల్ మోర్ అయిపోతుంది. నేను ఒక ఊరు పోయి వచ్చిన. మొన్న హాలిడే, ఎప్పుడు మొన్న అనుకుంటా కదా, ఊరు పోయేస్తే ఎవరింట్లో మీటింగ్ జరిగిందో, ఎంత పెద్ద హాలు, మీటింగ్ వాళ్ళింట్లో జరిగింది. వాళ్ళే వంట వండి వడ్డించి అన్నీ చూస్తున్నారు. నేనన్నా, ఈజ్ ఇట్ పాసిబుల్? అయ్యో, మీ ఇంట్లో స్థలం ఇవ్వటమే గొప్ప, వంట వండింది మీరేనా, వడ్డించింది మీరేనా? అరే, మనమైతేనా ఇల్లు ఇచ్చిన పో. ఎంత గొప్పవారు ఉన్నారు ఇప్పుడు ఆ సంఘంలో. చూసి తడుచుకున్నా, ఇలాంటి వారు ఉన్నారా ఇంకా? ఆయన వయసు 75 సంవత్సరాలు. వంట వండుతున్నాడు, వడ్డిస్తున్నాడు, తినిపిస్తున్నాడు అందరికీ. కాబట్టి 3 జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలు మీ విషయమై విజ్ఞాపన చేయుచున్నాము. మీ అందరి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ప్రార్థన. పౌలు గారు ఏ సంఘాన్ని గురించి మాట్లాడినా మొట్టమొదట ఏమంటాడు తెలుసా? ప్రార్థనతో ఆరంభిస్తాడు. మీకోసం మేము దేవుని స్తుతిస్తున్నాం, దేవుని మేము విజ్ఞాపన చేస్తున్నాం, మీకోసం స్తుతిస్తున్నాం అంటూ మా కోసం ప్రార్థన చేయండి అని ముగిస్తాడు. ఏ పత్రికని అట్లనే చేస్తాడు. మా కోసం ప్రార్థించండి. చూడండి 25వ వచనం, 5:25 చదవండి. చాలు. పౌలు గారి స్టైలే వేరు. మేము మీకోసం ప్రార్థిస్తామని చెప్పిన మొదటి అధ్యాయం, మా కోసం ప్రార్థించండి అనే చివరి అధ్యాయం ఉంటుంది. ఈ రోజున ఎవరన్నా టీవీలో మా కోసం ప్రార్థన చేయండి అన్నారా? ఏ సేవకుడు అని అంటాడా? అంటే ఆడికి ఎవరు యూట్యూబ్ చూడరు. అరే, ఈయన కోసం మనం ప్రార్థన చేయాలంట.
ఇట్లాంటి ఎందుకు పోలే అంటారు. పౌలు గారు ఏ పత్రికైనా మా కొరకు ప్రార్థన చేయండి అనకుండా ముగించాడా? వీళ్ళంతా పౌలు గారి కన్నా గొప్ప సేవకులు. బయలుదేరిండ్రా, బయలుదేరుతారు. జాగ్రత్త. రండి, ఇకేం చెప్తున్నాడో చూద్దాం. మొదటి అధ్యాయానికి రండి. ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులు లారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రము కాక శక్తితోనూ, నువ్వు ఉందా, తోను, 2 పరిశుద్ధాత్మతోనూ, 3 సంపూర్ణ నిశ్చయత, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయిత. మళ్ళా 3 చెప్తున్నాడా లేదా? ఓ పౌలా, నీకు ఎప్పుడు దమస్కు రోడ్లో పోతివి, ఇట్లా అయిపోయింది దమస్కు రోడ్. ఓకే, మేము శక్తితో వచ్చిన మాటతో రాలేదు. అసలు పౌలు గారికి ప్రసంగాలు కూడా మంచిగా రావు. అపోలో మంచి స్పీకర్. పౌలు గారు అంట పత్రికలు బలమైనవి ఉంటాయంట, ప్రసంగాలు ఏమో బలహీనంగా ఉంటాయంట. ప్రసంగాలను చూసి, మాటలు చూసి మోసపోకండి. అపోలో లాంటి వాళ్ళని చూసి మోసపోకండి. పౌలు లాంటి వాళ్ళని చూడండి. మాటతో రాలే, మేము శక్తితో వచ్చినాం, పరిశుద్ధాత్మతో వచ్చినాం, సంపూర్ణ నిశ్చయతతో వచ్చినాం. ఏంటి మా నిశ్చయత? ఎట్టి పరిస్థితుల్లో ప్రభు ఈ గ్రీకు సామ్రాజ్యంలో, గ్రీకు కాలంలో కూడా ఒక సంఘాన్ని స్థాపిస్తాడని వచ్చినాం. మాకంత నిశ్చయత ఉన్నది. మేము వచ్చినాం. మీకు తెలుసు అది. మేము ఎలా నడుచుకున్నామో కూడా తెలుసు. కానీ 6వ వచనం, పరిశుద్ధాత్మల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు ఈ వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలిన వారై నడుచుకున్న వారై తిరి. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతారు. ఏటా గొప్ప ఉపద్రవం ఏంటి? మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. మేము దొరక్క మమ్మల్ని ఎవరైతే ఇంట్లో పెట్టుకున్నారో యాసోని కొట్టడానికి వచ్చారు. చాలా అయింది. అలాంటి ఉపద్రవములో మీరు మారు మనసు పొందారు. అన్ని సాఫీగుంటే పొందల. ఒకసారట భారతదేశంలో ఎవరు అన్నారట, ఒరే క్రైస్తవ మిషనరీలారా, మీరు ఏం చేస్తుండారా, మీకు ఆ మిషనరీలు వచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఇది ఇస్తే మీరు డబ్బులు ఇస్తేను బట్టలు ఇస్తేను మారారా మీరందరూ అంటే, ఈడన్నాడట, అవునా, రా ఒక్కసారి నువ్వు క్రైస్తవుడుగా రా, మాకు డబ్బులు ఇస్తేను వస్త్రాలు ఇస్తే మారలా, మమ్మల్ని కొట్టారు. చెప్తాను, రా కొడతారా. ఉపద్రవములో సంఘాలు పుడుతున్నాయి. చావు బతుకుల మధ్య సంఘాలు పుడుతున్నాయి. ప్రాణ భయంతో మనుషులు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. మామూలుగా రాటలే. అప్పుడు ఆ సేవకుడు అన్నట, ఒక్కరోజు 24 hours టైం ఇస్తా, నిన్ను తిడతారు, కొడతారు, నిన్ను దూషిస్తారు, నిన్ను వెళ్ళేస్తారు, ఉంటావా? ఒక్కరోజు ఉండరా నువ్వు అనగానే పారిపోయిండు. ఉపద్రవం. 7వ వచనం, కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులైన అందరికీ మీరు మాదిరి అయితే. అందుకే మన సార్ పెట్టుకున్నాడు లెగసీ. మాదిరి అయ్యారు మీరు. యు మేడ్ ఎ లెగసీ, యు మేడ్ ఎ మార్క్. మీరు ఒక లెగసీ నుంచారు, ఒక ఎగ్జాంపుల్ నుంచారు, ఒక మాదిరి నుంచారు. అందుకనే దీనికి పేరు పెట్టిన మొదటి అధ్యాయానికి మోడల్ మినిస్ట్రీ. మోడల్ మినిస్ట్రీ. మీరు ఒక మాదిరికరమైన సేవ చేశారు. మోడల్. ఈరోజే మా కాలేజీలో నేను చాలాసేపు ఉండాల్సి వచ్చింది. ఒక ఎమ్మెల్యే వచ్చి ఉన్నాడు, కూర్చున్నాలే. వస్తూ రాకముందు మా చైర్మన్ మాట్లాడుతున్నాడు, ఇదంతా అయింది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జాన్ పాల్ సార్ వచ్చినాక అంతా అయింది, అంతకుముందు ఎందుకు కాలేదు? 20 సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత నేను పోయినా అక్కడేం జరగలేదు. ఇప్పుడేం జరిగింది? ఇప్పుడు నేను అక్కడి నుంచి బయటకు వచ్చిన నా పేరు మర్చిపోవటానికి లేదు. దాన్ని ఒక లెగసీ అంటారు. మాదిరి. దేవుడు మనం ఎక్కడ పెట్టినా సరే మాదిరి వాళ్ళగా చేస్తాడు. మోడల్గా ఉన్నారు మీరు.
ఎవరెవరికి? మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరైతరి. ఇంకో మాట చెప్పనా, అదే పౌలు కొరింథీ పత్రికలో మాసిదోనియా వాళ్ళని ఏమంటారు? మీరు మాదిరైతిరి. మాస అనేవాళ్ళు ఇచ్చుటలో వేరే సంఘాలకు మాదిరైతే, మరి ఈ సంఘం ఏమైంది? మాసిదోనియాకే మాదిరైంది. అప్పుడు దాన్ని ఏమన్నా మనం? ఇట్ ఈస్ ఎ మాదిరి ఫర్ మాదిరి. అలా పాదిరి తయారు చేసిండు. మాదిరి ఫర్ మాదిరి. ఏ సంఘం అయితే మాసిదోనియా సంఘమే ఇచ్చుటలో అనేక సంఘాలకు మాదిరైతే, ఆ మాదిరైన సంఘానికే మాదిరయిండు ఈ సంఘం. మరి మీ కుక్కడపల్లి సంఘం ఈ యొక్క సహవాసముకి మాదిరైతారా? అది నేను చెప్పకూడదు, సహవాస నాయకులు సేవకులు చెప్పాలి. నేనేం చెప్తాను, నాకేం తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఏం రాసుకోవాలి ఇప్పుడు దీనికి? మాదిరైకే మాదిరి. నేను ఈ మాసిదోనియా చదవంగానే నా బుర్ర అక్కడ పోయింది. ఎక్కడికి? మాసిదోనియా సంఘానికి పోయింది. ఓమ్మో నాయను, ఈ మాసిదోనియా సంఘము, మాసిదోనియాకే వీళ్ళు మాదిరైతే మరి వాళ్ళకెంత మాదిరైండ్రా బాబు, వీళ్ళు ఎంత మాదిరయ్యారు వీళ్ళు. మాసిదోనియాకే మాదిరి. కాబట్టి ఏం రాసుకోవాలి మనం? మాదిరికే a legacy for the legacy. It's not simple legacy. It's a legacy for the legacy. మాదిరి. అలాంటి మాదిరిగా ఉన్నారు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము ఎక్కడ పోయింది? మాసిదోనియాలో పోయింది. అఖయలోను ఏమైందట? మ్రోగెను, మోగింది. మీ వలన అంటే మీ వలన ఎన్ని సంఘాలకు ఇది విస్తరిస్తుంది? అలా విస్తరించడానికి మీరు ఎలా పనిచేస్తున్నాం? అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పనవసరం లేదు. కానీ మీరు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చారో తెలుసా? ఒకటి, ఉగ్రతలో నుంచి వచ్చారు. రెండవది 9-10 వచనాల్లో విగ్రహాలను విడిచిపెట్టి వచ్చారు. అలాంటి వారిని దగ్గరికి వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చారు. జీవము గల వాడును సత్యవంతులకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులను లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం వచ్చునని ఎరుగుదు ఎదురు చూచుటకు మీరేలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఉగ్రత. మీరు ఉగ్రత నుంచి బయటకు వచ్చారు. ఎందుకు తెలుసా? ఆ మహాభయంకరమైన ఉగ్రతను తప్పించుకోవటానికి. ఏంటి ఆ ఉగ్రత? రాకడ. అసలు దశలోనిక పత్రికలు అంటేనే రాకడ పత్రికలు, అంత్య దినముల గురించి చెప్పే పత్రికలు. నేను ఈ మధ్య కొత్త మొదలుపెట్టిన, అంత్య దినాలు అయిపోయినాయి, దినాల అంతం ఆరంభమైంది. ఇంకా అంత్య దినాలంటే యాడ్ చెప్పుకుంటాం. అంత్యదినాలు ఆరంభమై 2000 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి అంత్యకాలం అంటారు. ఇప్పుడు ఇది అంత్యకాలంలో లేం, కాలాంతంలో ఉన్నాం, అంతం యొక్క దినాల్లో ఉన్నాం. వీళ్ళకి చెప్పాడు దేవుని రాబో ఉగ్రత గురించి. సో అందుకనే రాకడ పత్రికలు అంటారు వీటిని. బైబిల్లో రాకడ పత్రికలు అంటే కేవలం ఇవే. అసలు మీరు బైబిల్లో రాకడ గురించి ఎక్కువ చదువుకోవాలంటే అక్కడ దానియేలు చదవాలి, ఇక్కడ దశలోనిక చదవాలి. ఈ రెండు కలిపి తర్వాత ప్రకటనకి వెళ్ళాలి. ఇంతే. వీళ్ళు కొంచెం ఉంటాయి, ఈ మూడే గట్టిగా ఉంటాయి. రాకడ పత్రికలు. ప్రతి అధ్యాయంలో చివరి వచనం రాకడే. ప్రతి అధ్యాయంలో చివరి వచనం రాకడే. టప చెప్తా చూడండి, ఒకసారి చూడండి. 1:10 చదివేసిన అయిపోయింది. ఏంటది? అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆ దేవుని కుమారుడైన యేసు పరలోకం వచ్చునని ఎదురు చూస్తున్నాం. ఎరుగుదుము కాదు, ఓ నాయన, ఎరగటం తేలికే, ఎదురు చూస్తున్నాం. పరీక్ష వస్తుంది అని తెలుసుకోవటం వేరు, పరీక్ష కోసం ఎదురు చూడటం వేరు. పరీక్ష కోసం ఎవరు చూస్తారు? బాగా ప్రిపేర్ అయిన ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు. పరీక్ష ఎప్పుడు వస్తుందా, సిద్ధపడాలి.
సిద్ధపడేవాడు ఎదురు చూస్తాడు. బస్ స్టాండ్లో ఉన్నవాడిని ఏమంటారు? బస్ కోసం ఎదురు చూస్తున్నారు అంటారు. ఇంట్లో ఉన్నవాడిని ఏమంటారు? ఎదురుతున్నారు, తెలుసుకున్నాడు అంటారు. 10ంటికి బస్ వస్తుందని కూర్చున్నాడు. కానీ ఒకడేమో బస్ స్టాండ్కి వెళ్ళే ఉన్నాడు. అది దశలోనికే సంఘం. ఎదురు చూచుట, ఎదురు చూడాలి, సిద్ధపడాలి, సిద్ధపరచాలి. దేవుని రాకడ కోసం సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 11 నుంచి 11 వచ్చిన చదవండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయ మే ఆ మే కూడా చాలా ఉంది, మార్చి కాదు, మే. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయని అన్యాయమే చేయని అంటే మంచే వద్దు చేసుకొని. అపవిత్రుడైన వాడు ఏం చేయాలి? నీతిమంతుడు ఏం చేయాలి? పరిశుద్ధుడు ఏం చేయాలి? పరిశుద్ధుడు గానేనా? గానే. ఇది నాకు అర్థం కాలే. మొన్న ఒకసారి నేను పరీక్ష పెడుతున్నప్పుడు అర్థమైంది. మంచి పరీక్ష పెడుతున్నా, రాష్ట్రం అంతా వచ్చారు. నేను 20 కాలేజీలకు ఇన్ఛార్జిని, అందరూ వచ్చారు. పోలీసుల పరీక్షది. ఆ పోలీసు వాళ్ళకి నా పర్మిషన్ కావాలి, నేను వాళ్ళ హెడ్. ఎస్ఐలు వచ్చారు, డిఎస్పీలు వచ్చారు. పరీక్ష పెడుతుంటే, సార్ మా పిల్లలే సార్, మా పరీక్షలు పెడుతున్నారు సార్. వాళ్ళ పిల్లంటే వాళ్ళ పిల్లలు కాదు, నెక్స్ట్ పోలీసు వాళ్ళు. అప్పుడు నన్ను అడిగారు, సార్ వాడు మా టికెట్ తేలేదు సార్, క్యాన్సిల్ అన్నా. ఆడెవడో చదువుకుంటున్నాడు సార్, ఇంకా కూర్చొని చదువుకుంటున్నాడు సార్. అప్పుడు అర్థమైంది వచ్చిన నాకు. 20 కాలేజీలు 20 సెంటర్లు నా వైపు చూస్తున్నాయి. ఏం చేయాలి సార్? అందరూ ఎవడు చదువుకుంటున్నాడు సార్, లోనకి రాలేదు సార్. గేట్ కాడ ఉన్నవాడు, గేట్ బయట ఉన్నవాడు, లోనకి వచ్చి చదువుకుంటున్నవాడు, హాల్లోకి ఎవడు రావట్లేదు సార్. అప్పుడు నేను అన్నా, చదువుచుండ్రు వాడిని ఇంకను చదువుకుంటానే ఉండనిమ్ము. వచ్చువాడిని ఇంకను వచ్చునే ఉండనిమ్ము. మీరైతే పరీక్ష స్టార్ట్ చేయండి అనగానే అవుట్. వాళ్ళందరూ లోనకు కూడా రాలే. ఎందుకు సార్ ఇంత చేస్తున్నారంటే, ఐ సెడ్ టైమ్ ఈజ్ అప్, టైం అయిపోయింది, దట్స్ ఆల్. అప్పుడు ఎట్లా ఉండంటే నా పరిస్థితి 20 కాలేజ్ చూసుకుంటే తల పగిలింది. ఒక ఎగ్జామ్కి అయితే 48 గంటలు నిద్ర లేదు నాకు. మన గ్రూప్ 1కి 48 గంటలు. నేను లోన పోవాలంటే సెల్ ఫోన్తో పోవచ్చు. నా వెనకాల కలెక్టర్ వచ్చాడు, ఆయన సెల్ ఫోన్కి వెళ్ళకూడదు, అక్కడ డిపాజిట్ చేయాలా. కలెక్టర్ కూడా సెల్ ఫోన్ నా వెనకాల రావాలి. అప్పుడు తెలుసుకున్నా ఏం చేయాలా? చదువుకున్నవాడిని చదువుకుంటావాడిని నిమ్ము, వచ్చేవాడిని రానిమ్ము, ఫోటో స్టార్ట్ తీసుకున్నాడు ఫోటో స్టార్ట్లో ఉండనిమ్ము, జిరాక్స్ తీసుకున్నా జిరాక్స్ తీసుకోరు, స్టార్ట్ చేయి. అప్పుడు వచ్చిన అర్థమైంది. టైమ్ ఆల్ టుగెదర్ ద వన్ వర్డ్ టు సే టైమ్ అప్. దశలోనికేలంటేనే రాకడ. రాకడ ఉంది కాబట్టి నీ పోకడలు చూసుకో. ఒక టైటిల్ పెట్టుకో, రాకడకు తయారవుతున్న వారి పోకడలు. అరే నీ ముఖం చూస్తే రాకడకు వెళ్తున్నట్టు లేవురా, నువ్వు లేవు. నువ్వు పరీక్షకు వెళ్తున్నట్టు లేవు. నీ వాలకం చూస్తే అట్లా లేదు. జాగ్రత్త. అక్కడ అర్థమైంది, మనందరి కోసం సిద్ధపరిచి తీసుకొస్తున్నారు. జీతం ఉంది 12వ వచనంలో. ఈ విషయం నా బాధ అంతా ఏంటంటే, దేవుడేమో సిద్ధపరిచిన జీతం తీసుకొస్తుంటే మనమేమో సిద్ధపడతల్లా. శాలరీస్ సిద్ధం చేస్తుంటే తీసుకోవడానికి జనం రెడీగా లేరట. ప్రభు అంటున్నాడు, ప్రతి వానికి జీతం నేను సిద్ధపరిచి తీసుకొస్తున్నా.
నువ్వు తీసుకోవటానికి సిద్ధమా? రాకడకు నీ పోకడ ఎలా ఉన్నది? ఎట్లా ఉంది మీ పోకడ? మీ మీ జీవితం ఎలా ఉంది? మీ క్యారెక్టర్ ఎలా ఉంది? మీ పని ఎలా ఉంది? మీ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి? కాబట్టి ఈ మొదటి అధ్యాయాన్ని అంతటితో ముగిస్తున్నా. రెండో అధ్యాయం ఒకటి చెప్పి మనం ముగిద్దాం. రెండోది కూడా చూద్దాం. తర్వాత రేపు చూసుకోవచ్చులే, పర్వాలేదు, ఎల్లుండి కూడా చూసుకోవచ్చు. మొదటి దానికి నేను పెట్టిన పేరు మోడల్ మినిస్ట్రీ. అంటే పని, ద లేబర్ ఆర్ ద వర్క్. మీరు ఎలాంటి పని చేశారో తెలుసా? రెండవది మోడల్ మినిస్టర్, సేవకుడు. నువ్వు పని చేసినావు. దేవుని పరిచర్య మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం మాదిరి పరిచర్య మొదటి అధ్యాయం అయితే మాదిరి పరిచారకులు రెండో అధ్యాయం. ఎవరా పరిచారకులు? ఏం చేశారో చూడండి. ఆ పరిచారకుల గురించి ఒక్కటి చూద్దాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము పిలుపులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు. అసలు ఈ మాట పౌలు ఎక్కడ రాయలేదు. ఆ ఫిలిప్పు జైలులో కూడా చెప్పలేదు. ఫిలిప్పు జైలు కూడా చెప్పలే. పోరాటం పడ్డామని, ఎంతో శ్రమ పడ్డాం, అవమానం పొందాం, పోరాడినాం. అవమానము, శ్రమ, అవమానము, పోరాటం చేసి దేవుని స్వార్థను మీ దగ్గరకు తీసుకొచ్చిన. ఒకసారి లెక్కేసుకోండి. మీ దగ్గరికి స్వార్థ వచ్చిందంటే రాయి కూర్చున్నారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నారు, దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారు, అంతా బాగుంది, చదువులు చదువుకున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎంతమంది పోరాడితే ఇది దగ్గరికి వచ్చింది? ఇది ఎంతమంది కష్టార్జితం అయితే మన దగ్గరికి వచ్చింది? ఇది పౌలు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ముందు ఆడికెళ్ళామమ్మా, మేము ఆడికెళ్ళామమ్మా, ఫిలిప్పుకి వెళ్ళామమ్మా. అక్కడ పోంగానే దేవుడు చెప్పాడు వెళ్ళమని. లూదిమ కనపడింది. లూదిమ కనపడ తర్వాత దయాళుడు కనపడి, అందరు లేడీసే కనపడుతున్నారు, మగోడు కనపడటమే లేదు. మగోడు చూద్దామంటే దేవుడు చెప్పిండు జైలుకు పోతే కానీ ఆ మగోడు కనపడతాడు అన్నాడు. అప్పుడు కనపడ్డా మగాడు. అంత మమ్మల్ని హింసించారు. పౌలు గారు ఆ ఫిలిప్పు జైల్లో పడిన హింసను 3 ముక్కల్లో చెప్పేశాడు. శ్రమ పడ్డాం, అవమానం పొందాం, పోరాడినాం. దేవుని పనిలో ఎంత ఉంటుందో చూసారా? వీళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నాడు కాబట్టి నేనేమన్నాను? పరిచారకులు. వాళ్ళు మీకు తెలుసు. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది. అసలే కపటంతో బోధిస్తారు కొంతమంది, అపవిత్రతతో బోధిస్తారు కొంతమంది, మోసంతో బోధిస్తారు. మేము ఈ 3 చేయలేదు. అసలు రహస్యం ఏంటంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా మీటింగ్ పిలిస్తే నేను పోను. చాలామంది పిలుస్తారు, మేము పోం. వాళ్ళ సంగతులు మాకు తెలుసు. ఇదే కుక్కడపల్లిలో ఎక్కడెక్కడ చేసినానో కొన్ని వదిలేయాల్సి వచ్చింది. చాలా గొప్పోళ్ళు అయిపోయారు, అందుకే వదిలేయాల్సి వచ్చింది. గొప్పోళ్ళు కాకుంటే నేను వదిలేసేవాడు కాదు. గొప్పోళ్ళారు కాబట్టి వదిలేయాల్సి వచ్చింది. మా బోధ కపటమైనది కాదు, బయటకు ఒకటి లోపల కూడా చెప్పేది కాదు. రండి రండి యేసు ప్రభు రక్షిస్తాడని మీ దగ్గర సందాలు తీసుకునేది కాదు. ఇది వ్యవహారం. మీ డబ్బుల కోసం మేము చేయటం లేదు, కపటంతో చెప్పట్లేదు. అపవిత్రమైంది కాదు, మోసమైంది కాదు. మా సువార్త ఎలా ఉంటుంది? సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషుల్ని సంతోషపెట్టక దేవుని సంతోషపెట్టాలి. మనం ఎలాంటి వారమై ఉండాలంటే దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళుగా ఉండాలి. మనం 2 మేము మాటల వలనైనను ఇచ్చక మాటలు చెప్పలేదు.
ధనాపేక్షను కప్పిపెట్టు వేషం ఎప్పుడే లేదు. ధనాపేక్షను కప్పిపెడతాం వేయలేదు. మెల్లిగా చెప్పి లాస్ట్కి ఇట్లా లాక్కోలేదు. ఎన్నడూ ఓడలేదు. దానికి ఎవరు సాక్షి? దేవుడే సాక్షి. మేము ఇలా పని చేసినాం. దట్స్ మినిస్టర్స్, పరిచారకుల గురించి మాట్లాడుతున్నాం. పరిచారకులకు మొట్టమొదటి లక్షణం దేవుణ్ణే సంతోషపెట్టుట. రెండవ లక్షణం దేవుడే సాక్షిగా జీవించుట. మూడవ లక్షణం చూడండి ఏముందో. మూడవ లక్షణం ఏంటంటే, మేము తల్లి వలె సొంత బిడ్డని గారావించినట్టు మేమున్నాం. సాధువుల వలె ఉన్నాం. ఎవరైనా మా దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు, ఎవరికైనా ఎవరి సమస్యలని చెప్పుకోవచ్చు. మేము తల్లి, అసలు తల్లి అంటేనే గొప్పది. ఆ తల్లి గురించి ఏం రాసిండు? స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లు మేము ఈ మధ్య సాధులమై ఉంటిమి. మేము తల్లిలాగా ఉన్నాం. తల్లి యొక్క క్రూషియల్ టైం ఎప్పుడుంటో తెలుసా? పాలిచ్చేటప్పుడు. ఆ పాలిచ్చే 6 నెలలు ఆర్ 1 ఇయర్ టైంలో ఆ బిడ్డకు మాటలు రావు, ఏడుస్తాడు. చాలాసార్లు నాకు మనవరాలు పుట్టినప్పుడు మా అమ్మలు మా పిల్లలు వచ్చి ఏడుస్తున్నాడు, పొద్దు ఏమవుతుంది అర్థం కావట్లేదు అనేవాళ్ళు. నేననలే, నా భార్య అంటుంది, బాబు ఏడవపోతేనే ప్రాబ్లం, ఏడిస్తే ప్రాబ్లం కాదు. ఏడవపోతే ఏం చేస్తారు? హాస్పిటల్లో ప్యాటికి కొట్టి ఏడిపిస్తారు. వాళ్ళ లాంగ్వేజే ఏడుపు. కడుపులు నొప్పి వచ్చినా ఏడుస్తారు, బాధ ఆకలైనా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. వాళ్ళకు ఒకటే తెలుసు, ఏడుపు. ఆ ఏడుపులో అర్థాలు ఆ తల్లికే తెలుసు. ఏడుపు ఎట్లా ఏడిస్తే ఇదని, అట్లా ఏడిస్తే అదని ఆ తల్లికే తెలుసు ఆ భాష. ఒకవేళ ఆ తల్లి కనుక తెలియపోతే ఆ బిడ్డ ఆ ఏడుపులతో ఎన్ని భాషలు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో తెలుసా? ఏడుపులలో ఉన్న భాషలు ఎవరికి తెలుసు? మేము స్తన్యమిచ్చు తల్లి వలె మీ దగ్గర సాధువుల్లాగా ఉన్నాం. నీకేం చేత కదా అంటారు. చాలామంది ఆడవాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ మా లెక్చరర్స్ మా దగ్గర ఉంటారు కదా ఫ్యాకల్టీ, ఒక అమ్మాయి వచ్చింది 20 మల్లారెడ్డిలో అప్పుడు ప్రిన్సిపాల్ కూడా వచ్చి, సార్ నాకు ఒక ప్రాబ్లం ఉందో సార్ అన్నది. ఏంటమ్మా ప్రాబ్లం అన్నా? సార్ నాకు సెలవు కావాలి సార్, నాకు కొంచెం పెరందకాడ పోవాలి సార్, నాకు ప్రాబ్లం ఉంది సార్. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, నాకు చిన్న బిడ్డ ఉన్నాడు సార్. నేనేమనాలి? నేను అమ్మాయిని పిచ్చిగా తెచ్చిన. ఎందుకు? పర్మిషన్ అడిగినందుకు కాదు, ప్రాబ్లం అన్నందుకు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, దట్స్ ఎ బ్లెస్సింగ్. బిడ్డను పట్టుకొని ప్రాబ్లం అంటావా నువ్వు? అది అవసరతను కావాలంటే ఒప్పుకుంటా. కాల్ ఇట్ సార్ ఐ హ్యావ్ ఎ నీడ్ అను. డోంట్ సే ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. దాట్స్ ఎ క్రిస్టియన్ ప్రీచర్ స్పీకింగ్ టు యాజ్ ఎ ప్రిన్సిపాల్. స్తన్యమిచ్చు తల్లి వలె, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డల్ని గారావించినట్టు మేము మీ మధ్యన సాధువులు అయింటిమి. సంఘంలో మీరు ఎంత మేలు పొందుతున్నాం. పౌలు మాట్లాడుతుండు, ఇంకేమైనాం, మా ప్రాణములను దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములు కూడా చుట్టకు సిద్ధముగా ఉంటిమి. అవునా లేదా? ఏం కోరుకున్నామో తెలుసు దశలోనికైలారా. మీ గురించి కానీ, ఆ ఫిలిప్పు సంఘము కానీ, ఆ రోమా కాలనీ కానీ, ఈ గ్రీకు కాలనీ కానీ, ఈ 2 సంఘాల్లో కానీ మేము ఏ సంఘంలో ఏం కోరుకున్నాం తెలుసా? మా ప్రాణాలు పోయినా వీళ్ళ ప్రాణాలు రక్షించబడాలని కోరుకున్నాం. తల్లి ఏం కోరుకుంటుంది? ఏ తల్లి అయినా వారి బిడ్డ వాళ్ళు సావక ముందు సస్తే ఓర్చుకుంటుందా? ఓర్చుకోదు. తల్లికుండే ఒకే ఒక కోరిక, నేను చచ్చినాకే నా కొడుకు సావాలని.
నేను సావక ముందు నా కొడుకు సావకూడదని. మేము ప్రాణం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని రాత్రింబళ్ళ కష్టం చేసి జీవనం చేసి మీకు సువార్తను ప్రకటించినాం, జీవనం చేసినాం. లూదిమ్మతో కలిసి నేను బిజినెస్ చేసినాడు. అకుల ప్రిస్కలతో కలిసి ఆ టెంటులు కుట్టుకున్నాడు పౌలు, బిజినెస్ చేసిన. అందుకే ఒక కొత్త టైటిల్ ఉన్నది, బ్యామ్ అంటారు, బిజినెస్ యాజ్ ఎ మిషన్. మిషన్స్లో గొప్ప మిషన్ పేరు ఏంటంటే, లేటెస్ట్ మిషన్ ఏంటంటే బిజినెస్ యాజ్ ఎ మిషన్. వొకేషన్ యాజ్ ఎ మిషన్ కాదు, జాబును మిషన్గా వాడుకుంటాం, అది పాతకాలపు మాట. బిజినెస్ యాజ్ ఎ మిషన్ మేము చేసినాం, మేము భక్తిగా ఉన్నాం. దానికి మీరే సాక్షులు, దేవుడు కూడా సాక్షి. దేవుడు కూడా సాక్షి. ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన సొంత బిడ్డల వల్ల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాడి వల్ల మేము, మొదట ఏమంటున్నాడు, తల్లి వలె, 2 తండ్రి వలె. తండ్రి నేను తల్లిలాగున్నా, తండ్రిలాగా ఉన్నా. ఇవన్నీ నేర్పిస్తూ 14 వచ్చును. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందు దేవుని సంఘములను పోలి నడుచుకుని రెత్తిరి. వారు యూదుల వలన అనిపించినట్లు శ్రమలే మీరును మీ సొంత ప్రశ్న వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకున్నట్టుకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మాట్లాడుకున్నట్లు మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారిని మనుషులకు విరోధులుగా చేసి దేవుని చదవండి. మొదటి అధ్యాయం దేనితో ముగించబడింది? దేవుని ఉగ్రత. 2వ అధ్యాయం దేనితో ముగించబడింది? దేవుని ఉగ్రత. నాకేం చెప్పినా నేను, ప్రతి అధ్యాయం కూడా చివరి రాకడతోనే ముగించబడుతుంది. ఈ ఒక్క వచనం చెప్పుకొని ముగించుకున్నాం. ఆ మిగిలిన 2-3 వచనాలు చూసి 2వ అధ్యాయంతో ముగిద్దాం. కాబట్టి దేవుని ఉగ్రత. వాళ్ళేమో యూదుల వల్ల హింసించబడ్డారు, మీరు మీ సొంత ప్రజల వల్ల హింసించబడ్డారు. హింసలు రావట్లేదు. ఇక్కడ హైదరాబాద్ భావన ఉంది, అదే ఊరైతే వెళ్ళేస్తారు. నిన్ను పొలం కూడా పిలవరు, నీకు మంచినీళ్ళు కూడా ఉండవు, ఆ చెరువులో పోయి నీళ్ళు కూడా తీసుకోవడానికి లేదు, వెళ్ళేస్తారు. ఎవరు? సంఘస్థులు వెళ్ళేస్తారు. మనకి ఈ సంఘం ఉండగా ఈ సంఘం ఎందుకని వెళ్ళేస్తారు. యూదులు వెళ్ళేసారు, మనకి ఇది ఉండగా అది ఎందుకని. దశలోనికైలారా ఏమంటున్నాడంటే, మేమే కష్టపడలేదు, మీరు కూడా కష్టపడ్డారు, శ్రమలు పొందారు, హింసలు పొందారు. వారు అనుభవించినట్టు మీరు కూడా శ్రమలు అనుభవించి ఎంతగా మీరు మా ఎడల మాతో కలిసి దేవుని రాకడకు సిద్ధపడుతున్నారు. ఇక 17 నుంచి మెల్లిగా 2-3 వచనాలు చూసి ముగిద్దాం. సహోదరులారా, మేము శరీరం బట్టి కొంతకాలం మిమ్మల్ని ఎడబాసినను మనసు బట్టి మీ దగ్గర ఉండి మిమ్మల్ని అపేక్షతో ముఖము చూడవల మరి ఎక్కువగా ప్రయత్నము చేయొచ్చు. రావాలనుకుంటున్నాం, శారీరకంగా దూరంగా ఉన్నాం, మనసు అయితే మీ దగ్గరే ఉన్నది. మీరు అంటారు కదా, ఇక్కడున్నాం, మేము ఇక్కడ ఉన్నాం, మా పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, మనవాళ్ళు అక్కడ ఉన్నారు, మా మనసు ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. శరీరం ఎక్కడుంది, మనసు అక్కడ ఉన్నది అన్నట్టు. పిల్లలు మరి ఎక్కువగా చూడాలని, మీ ముఖము చూడాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీ యొద్దకు రావాలి ఇంటిమి, కానీ పౌలను నేను పలుమారులు రావాలని ఉంటుంది, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచాడు. స్పష్టంగా చెప్తున్నాడు, సాతాను అడ్డుపరిచాడు. సాతాను ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు
ఆనందమునై ఉన్నారు. నా మహిమ ఆనందం మీరెప్పుడు రాకడలో మీరే, మా మహిమ మీరే. ఇలాంటి యానివర్సరీస్ చేసుకుంటుంటే సేవకులకు ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? మా మహిమయు మా కిరీటమును మీరే. ఎన్ని సంవత్సరాలకి ఎంతమంది వచ్చిండంటే మీరే. ఫిలిప్పీ పత్రిక 4:1 ఫిలిప్పీ పత్రిక 4:1 అమ్మా చదువు. మళ్ళా స్థిరులో ఇండుడి. మన అంశం దగ్గరికి వస్తున్నాడు. దశలోనిక సంఘం చెప్పిన ఫిలిప్ సంఘం తెలుసుగా మీకు. ఏ సంఘం ఫస్ట్ ఆరంభమైంది? ఫిలిప్ సంఘం. అందుకంటున్నాడు, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము మీరే, నా కిరీటము మీరే, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. వాట్ ఈజ్ మై సర్టిఫికెట్? ఏంటి నా వాల్యూ? నా సర్టిఫికెట్ ఏంటి? నా విక్టరీ ఏంటి? నాకున్న ఇస్తారు కదా, ఏదో గెలిస్తే ఏమిస్తారు? ట్రోఫీ ఏంటి? మీరే. ఎన్ని సంవత్సరాల సేవ తర్వాత నేను ఎవరిని చూపించుకోబోతున్నానంటే నన్ను కాదు, మిమ్మల్ని. నేను అప్పుడప్పుడు సేవలోకి ముందుకు వెళ్ళాలన్నప్పుడు కొంచెం కష్టం వచ్చినప్పుడు ఆలోచన చేస్తే నాకు నా సేవలో ఎంతమంది మారు మనసు పొంది వాళ్ళు ఇప్పుడు గొప్ప సేవకులు అయ్యారు వాళ్ళు చూస్తే ఇంకా సేవ చేయబుద్ధి అవుతుంది. పడిపోవడం చూస్తే చేయబుద్ధి కాదు. కానీ కొంతమంది ఇప్పటికీ కనీసం కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు, కొంతమంది దేశవ్యాప్తంగా తిరుగుతుంటే వాళ్ళని చూస్తే అబ్బా ఇంకా సేవ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంత గొప్పలు తయారవుతున్నారు కదా. ఆశ. నా ఆనందమును నా కిరీటమును మీరే, నా అతిశయము మీరే. ఇట్లాంటిది చెప్తున్నాడు. కాబట్టి మొదటి అధ్యాయము ఎవరు? మాదిరి సేవ లేక పని. రెండవది మాదిరి సేవకులు.